హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కమల్ హాసన్ గారి 'థగ్ లైఫ్' మూవీ మరి వాళ్ళ ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తున్నాం. మరి మణిరత్నం, కమల్ హాసన్ వాళ్ళు మ్యాజిక్ క్రియేట్ చేశారా? ఆడియన్స్‌ని మెప్పించారా ఈ సినిమా ద్వారా? మీ రివ్యూ ఏంటి సార్ 'థగ్ లైఫ్' పైన? అంటే 'థగ్ లైఫ్' అనే పేరుతో హ్మ్. కమల్ హాసన్ రచనా సహకారంతో హ్మ్. మణిరత్నం గారు ఈ సినిమా తీశాడు. ఓకే. ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ డబ్బులు పెట్టారు ఆ సినిమాకి. కమల్ హాసన్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా మారాడు. హ్మ్. అలాగే మణిరత్నం గారు కూడా ఒక ప్రొడ్యూసరు. ఇలా ఒక కష్టపడి ఒక ప్రాపర్ సినిమా చేద్దాము అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఆయన తన బ్రాండ్‌తో కథ నడిపించాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు. ఇంతకు ముందు ఆయన ఈ మాఫియా, అండర్ వరల్డ్, డాన్స్‌కి సంబంధించినటువంటి కథలు 2 సినిమాలు చేసున్నాడు. హ్మ్. 'నాయకుడు' అనే సినిమా చేశాడు ఆయన గతంలో కమల్ హాసన్ హీరోగా. మళ్ళీ కమల్ హాసన్‌తో చేసినటువంటి సినిమా ఇదే. ఓకే. మధ్యలో కమల్ హాసన్ జోలికి వెళ్ళలేదు ఆయన. అయితే మధ్యలో 'నవాబ్' అనేటువంటి ఒక సినిమా చేశాడు. ప్రకాష్ రాజు, అలాగే చింబు వీళ్ళే. అది మాఫియా స్టోరీనే. అయితే దాదాపు ఆ రెండిటి మిక్స్చరే కనిపించింది ఈ సినిమా. హ్మ్. అంటే ఎక్కడా కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏం లేదు. సినిమా బాగానే నడుస్తుంది. టేకింగ్ బాగుంది. దాని నడక బాగుంది. కానీ ఎందువలనో ఒక ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమీ లేకుండా అలా పాస్ అయిపోతూ ఉంటుంది సినిమా. ఊహించినటువంటి కథే. అలాగే ఈ కథలో ఆయన కొంత సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనుకున్నటువంటి విషయాల్ని ఆల్రెడీ ట్రైలర్‌లో రివీల్ చేసేశారు. అది రివీల్ అయిపోవడంతో ఆడియన్స్ ప్రిపేర్ అయి ఉన్నారు థియేటర్‌లో. అంతకు మించి ఇంకేదో ఉంటుందనుకున్నారు కానీ అంతకు మించి ఏమీ లేదు దానిలో. కాకపోతే ఒక సెన్సిటివ్ లైన్ ఒకటి నడపాలి అండర్ కరెంట్‌లో, అండర్ ప్లేలో అని ఒక సిస్టర్ సెంటిమెంటు, ఒక డాటర్ సెంటిమెంట్‌ని మిక్స్ చేస్తూ ఒక లైన్ అల్లాడాయన. హ్మ్. అది ఆడియన్స్‌కి అంతగా టచ్ అవ్వకుండా నడిపారు. అలా కాకుండా కొంచెం దానికి స్పేస్ తీసుకుని ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చుండేది. నిజానికి ఆ లైన్ కూడా వీళ్ళు 'నాయకుడు' సినిమా నుంచి అడాప్ట్ చేసిందే. 'నాయకుడు' సినిమాలో తండ్రికి, కూతురికి ఉండేటువంటి కాన్ఫ్లిక్టు, దాన్ని ఇంకొక లెవెల్‌లోకి తీసుకెళ్ళి ఇందులో వాడే ప్రయత్నం చేశాడు. అది ప్రాపర్‌గా అంటే దానికి అంత స్పేస్ ఇవ్వలేదు. ఆ స్పేస్ ఇవ్వకపోవడంతో అది ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేదు ప్రాపర్‌గా. అలా నడిచింది. హ్మ్. అలాగే కమల్ హాసన్‌కి సంబంధించినటువంటి ఆయన ఇమేజ్‌కి సంబంధించినటువంటి సన్నివేశాల కల్పన అవన్నీ నడిచినాయి. ఇందులో ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే సినిమాలో ఇది ఒక గ్యాంగులో జరిగేటువంటి ఇంటర్నల్ వార్ వరకు కన్ఫైన్ అయ్యారు తప్ప ఎక్స్టర్నల్ ఎనిమీస్ ఏమిటి, అలాగే ప్రపంచం ఏమిటి, అసలు వీళ్ళు డీల్ చేస్తున్నది ఎవరితో, ఏ అంశాలతో, ఆ ఏరియాలో ఉన్నటువంటి పోటీ ఏమిటి, ఆ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రేట్ ఐడియాలజీ ఏమిటి అనే దానికి సంబంధించిన విషయాలు అస్సలు ముట్టుకొని కూడా లేదు. దాంతో ఇది పూర్తిగా 4 గోడల సినిమాగా మారిపోయింది. మారిపోవటము, ఆడియన్స్ అందరికీ ఏ సీన్ రాబోతోందో తెలియటం, ఇలా ఏ రకమైనటువంటి సర్ప్రైజింగు లేకుండా చాలా ఫ్లాట్‌గా వెళ్ళిపోయినటువంటి సినిమాగా మిగిలిందది. హ్మ్. 'థగ్ లైఫ్' అని పెట్టడంలో ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఒక డాన్ స్టోరీ అనే. ఆ డాన్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్తున్నాను నేను అనుకున్నాడాయన. కానీ అందులో ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏవి కనిపించలేదు. కాకపోతే చివర్లో ఆ డాన్ వ్యవసాయం చేసుకోవటం, అలా ఒక లైన్ తీసుకున్నాడు గానీ, అది కూడా ఆడియన్స్‌కి అంటే అదొక రిలీఫ్ ఇదిగా అనిపించింది తప్ప, ఏ క్యారెక్టర్ ఎందుకు చనిపోతోందో అనేది, ఈ చనిపోవటం అనేది ఒక క్యారెక్టర్‌ని చంపేయటం అనేది ఆడియన్స్‌కి ఒక ఫీలు, ఒక పెయిను ఉండేలాగా, ఒక మరణం ఉండాలి నా సినిమాలో అనేది ఆయన చాలా కాలంగా చాలా సినిమాల్లో అనుసరిస్తున్నటువంటి పద్ధతే మణిరత్నం. హ్మ్. అందులో భాగంగానే ఇందులో కూడా ఒక క్యారెక్టర్‌ని చంపేస్తాడు ఆయన. 'నాయకుడిలో' చూసాం మనం ఆల్రెడీ. 'నాయకుడిలో' కమల్ హాసన్ క్యారెక్టర్‌ని టిన్ను ఆనంద్‌తో కాల్పించి చంపేస్తాడు. ఆ చంపేయటం ద్వారా బయటికెళ్ళేటువంటి ఆడియన్స్‌కి ఒక పెయిన్ ఉండాలి అనేది అది 'బాలచందర్' నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక లక్షణం. ఆ లక్షణం ఈ సినిమాలో కూడా కొనసాగింది. అందుకని ఒక రకంగా ఇది 'నాయకుడు' అలాగే 'నవాబ్' ఈ 2 సినిమాల
కథల నుంచి డిరైవ్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ ఆధారంగా కమల్ హాసన్ గారి ఇన్పుట్స్ కొన్ని తీసుకుని ఒక విచిత్రమైనటువంటి కథల్ని దానికి థగ్ లైఫ్ అనేటువంటి పేరు పెట్టి భారీ తారాగణంతో చాలా భారీ సెట్స్లో షూట్ చేశారు. అయితే టేకింగ్కి సంబంధించి మణిరత్నం చాలా అద్భుతంగా టేకింగ్ చేశాడు. దానిలో ఎటువంటి నిజానికి ఆడియన్స్ని అంతసేపు థియేటర్లో కూర్చోబెట్టగలిగింది అదే. ఆయన సన్నివేశ కల్పన మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఆ శ్రద్ధ కొంచెం తగ్గించి కథ మీద పెట్టుంటే అప్పుడు ఈ అదనపు హంగులన్నీ కూడా దానికి కనెక్ట్ అయి ఉంటే సినిమా డెఫినెట్గా మణిరత్నం గారికి ఒక కంబ్యాక్ మూవీ అయ్యేది. కమల్ హాసన్ తన ప్రయత్నం తను చేశాడు, తన పెర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ఆయన గతంలో చేసినటువంటి క్యారెక్టర్ల ఛాయలు చాలా కనిపిస్తాయి దీనిలో. ఆయన అంతే చేస్తాడు, అలాగే చేస్తాడు అని అది కూడా ఆడియన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆయన పాత సినిమా రెఫరెన్సులు చాలా కనిపిస్తాయి ఆయన స్క్రీన్ మీద, ఆయన ప్రజెన్స్, ఆయన బిహేవియర్లో. సరే, వింటేజ్ హీరోల నుంచి అంతకు మించి ఎవరు ఆశించరు, అదే కోరుకుంటారు కూడా. అది వర్కౌట్ అయిపోయింది. కానీ మణిరత్నం టేకింగ్ సైడ్ చాలా అద్భుతమే. ఆయన ఒక సన్నివేశాన్ని ఊహించే పద్ధతి, దాన్ని కంక్లూడ్ చేసి దాని తర్వాత సన్నివేశాన్ని దీని మీదకి దీంతో పాటు లింక్ చేసేటువంటి పద్ధతి, ఆ ఏరియాలో ఆయన బెస్ట్ టెక్నీషియన్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.